నమస్తే. దేశవ్యాప్తంగా మొత్తానికైతే డీలిమిటేషన్ మరియు మహిళా బిల్లు 33% రిజర్వేషన్ ఏదైతే ఉందో నిన్న లోకసభలో సరైన మెజారిటీ లేక వీగిపోయిన సంఘటన విషయం. యాక్చువల్గా నియోజకవర్గ పునర్విభజన మహిళా బిల్లుకు రెండు కలిపి చేయొద్దు అని కాంగ్రెస్ చెప్తోంది. సో దీనిపైన మనతో మాట్లాడడానికి బీజేపీ వేములవాడ పట్టణ అధ్యక్షులు డాక్టర్ రాపల్లి శ్రీధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం, వారు ఏమంటారు అనేది. నమస్తే అన్న, జై శ్రీరామ్. చెప్పండి, మొత్తానికి అయితే నిన్న విషయం సరైన మెజారిటీ అయితే సాధించలేకపోయింది. ఏంటి, విపక్షాలు గెలిచినాయా, స్వపక్షం గెలిచిందా, అసలు స్వపక్షం ఓడిపోయిందా, ప్రజలు ఎట్లా, అసలు ప్రజలు ఏం కోరుకుంటారు, నియోజకవర్గాల సంఖ్య పెరిగేది ఉంది, మహిళా బిల్లుతోటి మహిళా సాధికారికత ఆవశ్యకత ఉంది దేశవ్యాప్తంగా. సో మీరేమంటారు? మరి ఇక్కడ మనం ముందైతే స్వపక్ష విపక్ష గెలిపోవటాన్ని పక్కెడితే రాజ్యాంగాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కూలి చేసిందో మనకు అర్థమవుతుంది. అక్కడ పార్లమెంట్లో మన ఎంపీ స్థానాలు తెలిసినప్పటికీ పెద్దలు నరేంద్ర మోడీ గారు, వారి ప్రభుత్వం కూడా మహిళల విషయంలో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇతర పార్టీలు కావచ్చు అందరూ వాళ్ళ పేరు చెప్పుకొని నడుపుతున్న పబ్బాన్ని ఫుల్ స్టాప్ చేయడానికి నిన్న మహిళా బిల్లును ఎమ్మెల్యే ఎంపీ సీట్ల డీలిమిటేషన్ సవరణ బిల్లు కలిపి పెట్టారు. వీళ్ళకు చేతనైతే ఏందనేది మాట్లాడ తప్ప దాన్ని కలిపి పెట్టిరు, మేము అందుకే పక్కకు జరిపించినాం అనేది మాట్లాడడం అయితే సిగ్గుచేటు. ఒక ఇంత గొప్ప భారతదేశానికి ఆయన కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఉన్న రాహుల్ గాంధీ మాట్లాడాల్సిన విషయాలు కావు అవి. ఎందుకంటే డీలిమిటేషన్ కూడా ఖచ్చితంగా అవసరమే. ఇంత పెద్ద దేశంలో ఒక్కొక్క పార్లమెంట్ స్థానంలో 30 లక్షల ఓట్లు, 20 లక్షల ఓట్లు, ఒక్కొక్క పార్లమెంట్ స్థానంలో 9 లక్షల ఓట్లు, 12 లక్షల ఓట్లు ఇట్లా ఉన్నాయి. కాబట్టి డీలిమిటేషన్ ద్వారా వాటన్నింటినీ కూడా సవరిస్తూ, అలాగే అసెంబ్లీ స్థానాలకు వస్తే కూడా ఒక్కొక్క అసెంబ్లీ స్థానంలో 4-5 లక్షల ఓట్లు, ఒక్కొక్క అసెంబ్లీ స్థానంలో 2-3 లక్షల ఓట్లు, ఇవన్నింటినీ సెట్ చేస్తే కూడా రేపు పార్లమెంట్ నిధులు కావచ్చు, మనకు అసెంబ్లీ నిధులు కావచ్చు, అసెంబ్లీ వారిగా పార్లమెంట్ వారిగా కూడా నిధుల్ని కరెక్ట్గా అందించి ప్రజలకు పాలన కూడా దగ్గర చేసేందుకు ఈ డీలిమిటేషన్ చేయడం జరుగుతుంది. ఈ డీలిమిటేషన్ చేస్తే మరి వీళ్ళు అనేది విధానం ఎంత ఘోరంగా ఉందంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్న విధానంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆ రోజులు పోయినా ఎప్పుడో డీలిమిటేషన్ ద్వారా సీట్లు పెరుగుతున్నాయి కదా, ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ కరెక్ట్గా ఒక వారధి దొరకడం జరుగుతుంది. అలాగే పాలన సౌలభ్యాలు అనేవి పెరుగుతాయి. ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం తరఫున అందించే పథకాలు కూడా ఒక ఎమ్మెల్యేకి కూడా ఓట్ల శాతం తగ్గింది అనుకోర్రి, డీలిమిటేషన్ ద్వారా సీట్లు పెరిగితే అవకాశం పెరుగుతుంది. దాన్ని ఆలోచించే వాళ్ళు మహిళా బిల్లును ఇది కలిపి పెట్టిర్రు. మీకు అంత అది ఉన్నట్టయితే ముందు మహిళా బిల్లును మీరు స్వాగతిస్తున్నామని చెప్పని ఉంటారు. ఆ విధంగా ఎక్కడ మాట్లాడలేరు కదా వీళ్ళు పార్లమెంట్లో కూడా. ఇంత వ్యతిరేకం చేయడం అనేది నిజంగా నిన్న అమిత్ షా గారు చెప్పినట్టు కావచ్చు, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు చెప్పినట్టు కావచ్చు, నిన్న ఒక బ్లాక్ డేగా మేము పరిగణిస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దౌర్భాగ్య స్థితిలో ఉంది భారతదేశంలో. వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. మొన్న ఖర్గే కూడా మాట్లాడడం, ఆర్ఎస్ఎస్ వాళ్ళని కావచ్చు, బీజేపీ వాళ్ళని కావచ్చు కొట్టి చంపండి అనడం, ఇవన్నింటిని చూస్తున్నారు. హిందువులు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. ఈ ఓటమి అనేది కాంగ్రెస్కు చిత్తుగా ఓడిపోవడానికి 29లో కూడా ఇది ఖచ్చితంగా పునాది అవుతుందని భావిస్తున్నాం. అంటే ఇప్పుడు వచ్చే రానున్న అసెంబ్లీ ఎలక్షన్లో దీని ఇంపాక్ట్ ఉంటుందా? మహిళల ఓటు బ్యాంక్ అనేది డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే మహిళలు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న తరుణం మనం చూస్తున్నాం. 2-3 రోజుల నుంచి మహిళలందరూ కూడా స్వచ్ఛందంగా సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే మోడీ గారి మీద నమ్మకం అనుకున్నారు వాళ్ళు. ఆ విధంగా మోడీ గారు ఒకటి ఆలోచించారంటే అది ఖచ్చితంగా సాధిస్తారనే నమ్మకంతో 2-3 రోజులు సంబరాలు జరుపుకున్న మహిళలందరూ కూడా వీళ్ళకి ఖచ్చితంగా వ్యతిరేకమవుతారు. రేపు రానున్న అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఇప్పుడు జరగనున్న 2-3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, ప్రతి చోట కూడా జిహెచ్ఎంసీ ఉంది, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఇవన్నిట్లలో కూడా మహిళలు ఖచ్చితంగా ఆలోచిస్తారు. వాళ్ళు పునరాలోచించాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. ఎక్కడైతే వీళ్ళు మహిళల్ని వద్దనుకున్నారో అక్కడ వీళ్ళని లేకుండా వాళ్ళే భూస్థాపితం చేస్తారు. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక ఇల్లు గడవాలంటే కూడా మహిళా సాధికారత అనేది ముఖ్యం. మనం ఇప్పుడు ఒకటి చెప్పండి అన్న, ఇప్పుడు ఈ చట్టాల వల్ల ఈ డీలిమిటేషన్ మరియు దీని మహిళా 33% ఆవశ్యకత అంటే ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, అసలు మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు? ఇప్పుడు ఈ బిల్లును వాళ్ళు ఫెయిల్ చేయడం వల్ల ఇప్పుడు జరిగే నష్టాలు చెప్పండి సార్. ఈ బిల్లును ఫెయిల్ చేయడం వల్ల జరిగే నష్టాలంటే మనం ఒకటే, మహిళా సాధికారత అనేది మన ఇంట్లో ఎంత ముఖ్యమో చట్టసభల్లో కూడా అంతే ముఖ్యమని. ఇప్పుడు స్థానిక సంస్థలలో మహిళలకు ప్రాతినిధ్యం ఇచ్చినాక ఎంత క్లియర్గా జరుగుతుంది. ఒక్కొక్క స్థానిక సంస్థలలో మహిళలు కొట్లాడుతున్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఫ్రీ బస్సు, ఈ
ఇటువంటి పథకాలు ఉన్నాయి మహిళల పేరు మీద తీసుకొస్తున్న స్కీమ్స్, అంటే వీళ్ళని అక్కడి వరకే ఆపాలి, చట్టసభల్లో వీళ్ళకి వచ్చే అవకాశాలు లేదంటారా? అంటే డామినేషన్ ఎందుకు ఇది? వీళ్ళు ఇప్పుడు అదే ఆలోచిస్తున్నట్టుగా మహిళల్ని ఏదో ఫ్రీ ఆశలు చూపెట్టుడు, ఈ చీరలు కావచ్చు, లేదంటే బస్సు ఫ్రీ కావచ్చు, ఇట్లాంటి చూపెట్టి వీళ్ళని అక్కడనే ఆపే ప్రయత్నం చేస్తున్నట్టు కాంగ్రెస్. అది మహిళలకు కూడా అర్థమైపోతుంది. నిన్నటి నుంచి వాళ్ళు కూడా దిగ్భ్రాంతికి లోనైపోయారు. అసలు ఈ వీగిపోతాయని వాళ్ళు ఎక్కడ ఊహించలేరు. ఈ పక్షాన చూసుకుంటే వాళ్ళు మహిళల్ని కేవలం వంటింటి కుందేల్లాగా చూడాలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన ఉన్నట్టు, అక్కడికే పరిమితం చేయాలనే వీళ్ళ దురుద్దేశాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో మహిళలు ఖచ్చితంగా తిరుగుబాటు ప్రారంభించారు. ఆల్రెడీ ఇవాళ నుంచి రేపటి నుంచి మహిళలు కూడా తిరుగుబాటు ప్రారంభించి కాంగ్రెస్ ను భూస్థాపితం చేయడానికి వాళ్ళకి చెంపపెట్టు కార్యక్రమాలు చేపడతారని మేము భావిస్తున్నాం. ప్రభావం ఎన్నికల్లో ఖచ్చితంగా ఉంటుంది. డీలిమిటేషన్ కావచ్చు, అలాగే మహిళా బిల్లు ప్రభావం కావచ్చు, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పటి నుంచి మహిళలలో ఒక తీవ్రంగా నాటకపోయి రేపు మహిళలు ఏం చేస్తారు, మనకు వంటింటి కుందేలు అనుకుంటారు, కానీ మన ఇంటి స్వర్గధీమ చేస్తేందుకు మహాలక్ష్మి వాళ్ళు మనకు కూడా చెప్తారు రేపు ఎవరికి ఓటేయాలనేది. వాళ్ళు తలుచుకుంటే రాజ్యాలు మారడం చాలా సులభం. ఖచ్చితంగా కూడా ఈ ప్రభావం అనేది అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో పడుతుంది. రేపు రానున్న మనకు స్థానిక సంస్థలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, ఖచ్చితంగా తీవ్ర ప్రభావం చూపుతుందని మేము భావిస్తున్నాం. ఓకే.